హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. పిల్లలకేంటి పెద్దలకు కూడా ఇష్టపడేలాగా ఎక్కువ స్వీట్ లేకోకుండా చాలా సాఫ్ట్గా ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయి అంత కమ్మగా ఉండేటువంటి బిస్కెట్స్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా చేసి పెట్టేసుకుంటే వారం 10 రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అలా తినచ్చు అనమాట. స్కూల్ టైంలో అయితే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టించవచ్చు, అంత బాగుంటాయి. బయట కొనే బిస్కెట్స్ కంటే ఇవి నిజంగా టేస్ట్ చాలా బాగుంటాయి తెలుసా. ఓవర్ స్వీట్ లేకోకుండా చాలా మైల్డ్గా ఎంత బాగుంటాయో అసలు. స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి 1 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు పంచదార యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలి అనేవాళ్ళు 1 కప్పు ఫుల్ యాడ్ చేసుకోండి. చక్కెర అంతా కరిగి పాలు ఒక పొంగు వస్తే సరిపోతుందండి. స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటే చక్కెర తొందరగా కరుగుతుంది. పాలు అయితే పొంగు వచ్చేసాయి. సరే, పంచదార అంతా కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఈ పాలని ఒక వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. ఈ పాలు ఇప్పుడు కంప్లీట్గా చల్లారాలి. ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారింది కదా, ఇందులోకి వచ్చేసి ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకోండి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి, కాకపోతే ఫ్లేవర్ లేని ఆయిల్ వేసేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ అనమాట, 1 పించ్. ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పిండి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 5 కప్పుల గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు పాలు 1 కప్పు పంచదారకి 5 కప్పులు గోధుమ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి. మనకి చపాతీ పిండిలాగా రావాలన్నమాట. మనం తీసుకున్న 1 కప్పు పాలు 1 కప్పు పంచదార 1/2 కప్పు నెయ్యికి 5 కప్పులు గోధుమ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం గట్టిగా అయిందనుకోండి కొద్దిగా పాలు వేసుకోండి, కొంచెం లూజ్ అయిందనుకోండి కొద్దిగా పిండి యాడ్ చేసుకోండి. దాదాపుగా కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం అలా అనిపిస్తే మీకు అలా చెప్తున్నాను అంతే. చూడండి, సరిపోతుంది. ఇదంతా ఇలా కలిపేపాటికి మనకి చపాతీ ముద్దలాగా అయిపోతుంది. పిండి ఇలా కొంచెం గట్టిగానే ఉండాలండి, ఇలా కొంచెం గట్టిగా ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నుండి కొద్దిగా పిండిని తీసేసుకొని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ మీద అయితే నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. దీని మీద పిండిని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా ప్రెస్ చేస్తున్నట్లుగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం బాగా మిక్స్ చేసుకున్నారనుకోండి కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది, గట్టిగా ఉంటుంది కాబట్టి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రౌండ్ బాల్ లాగా చేసేసుకోండి. ఇలా రౌండ్ బాల్ లాగా చేసేసుకొని చపాతీ కర్ర తీసేసుకొని ఒత్తుకోవడమే. గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం పగుళ్ళు వస్తాయండి. అలా పగుళ్ళు వచ్చినా ఏమీ అవ్వదు, గట్టిగా ఉంటుంది కాబట్టి అలా వస్తుంది అంతే. పిండి ఏమీ వేసుకోకుండా ఇలాగే ఒత్తుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటుంది, మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా ఒత్తుకుంటే మనకి బిస్కెట్స్ అనేది బాగా వస్తాయి. చూడండి, ఇలా కొంచెం మందం ఉండేలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు నైఫ్ తీసుకొని ఫస్ట్ ఎడ్జెస్ కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. బిస్కెట్స్ మీకు ఏ షేప్లో కావాలనుకుంటారో ఆ షేప్లో కట్ చేసుకోండి. నేనైతే స్క్వేర్గానే కట్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సైజులో నచ్చిన షేపులో కట్ చేసుకోండి. చూడండి, ఇలా ఉండాలి మనకి. ఇలా కొంచెం మందంగా ఉండాలి. అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా కొన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇవి ఫ్రై చేసేసుకుంటూ మిగతా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు.
అలా ప్రిపేర్ చేసుకున్నప్పుడే ముందే ఆయిల్ పెట్టేసుకుంటే ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నవి ఒక్కొక్కటిగా వేసేసుకోండి. మరీ ఎక్కువగా వేసేసుకోకుండా అందులో ఎన్ని పడతాయి అన్ని మాత్రమే వేసుకోండి. వేసిన వెంటనే మిక్స్ చేయొద్దు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా చిన్న స్పూన్తో మిక్స్ చేసేసుకోండి. ఒకేసారి పెద్ద గరిటె పెట్టేసి పటపటా తిప్పద్దు. ఇలా స్లోగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఫోర్క్ కానీ లేదా స్పూన్తో కానీ తీసేసుకొని స్లోగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్. తర్వాత వేగిన తర్వాత మళ్ళీ పెద్ద గరిటె పెట్టుకోవచ్చు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా అన్ని టర్న్ చేసుకుంటూ ఉండండి. చూడండి బాగా మంచి కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు వచ్చేసాయి. ఇంతకంటే మళ్ళీ ఎక్కువ ఫ్రై చేసుకోకండి. మనకి ఇలాగే అనిపిస్తాయి. తీసిన తర్వాత మళ్ళీ ఇంకా డార్క్ కలర్లోకి చేంజ్ అవుతాయి. చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, తీసేసుకుందాం. ఇలాగే మిగతావన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎక్కువగా వేసేయకండి ఒకేసారి, తగినంతగా వేసుకుంటే అవి ఫ్రై అవ్వడానికి బాగుంటుంది. అన్నీ అయితే ఇలా ఫ్రై చేసేసుకున్నాను. చూసారా ఎంత బాగున్నాయి కదా. టేస్టీగా హెల్తీగా ఇలా పిల్లలకి ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టేసేయండి. పిల్లలు కూడా సమ్మర్ని ఎంజాయ్ చేస్తూ గడిపేస్తారు కదా. పాలు, నెయ్యి, గోధుమ పిండి ఉంటే చాలు. చాలా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే పిల్లలకి ఇలా బిస్కెట్స్ చేశారంటే పైన క్రిస్పీగా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ స్వీట్ లేకుండా చాలా బాగుంటాయి తెలుసా. చూసారా బిస్కెట్స్ అనేది ఎంత బాగున్నాయో, సాఫ్ట్గా భలే ఉంటాయి. చూసారా లోపల కూడా గుల్లగా ఎంత బాగున్నాయి కదా. అలా నోట్లో పెట్టుకుంటేనే ఇలా కరిగిపోతాయండి. మరి మీకు నచ్చిందా ఈ బిస్కెట్స్? నచ్చినట్లయితే మీరు కూడా పిల్లలకు ప్రిపేర్ చేసి పెట్టేసేయండి. పిల్లలే కాదు, చాయ్ టైంలో మీరు కూడా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి నచ్చినట్లయితే పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో షేర్ చేయండి. అలాగే వీడియో ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. వీడియో హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.